lifting her eyebrows to see that it begins to dance, etc. All those things, every detail of how Sita brought the little bird up, he could find out. And Rama could recollect it. అదైన తర్వాత వాసంతి అత్ర తావత్ ఆసన పరిగ్రహం కరోతు దేవ. ఇక్కడ తమరు కాసేపు ఇక్కడ కూర్చోండి అన్నది. ఒక రాతి పలక చూపించే అడవిలో ఉన్నటువంటి చోట. వాసంతి ది వనదేవత రిక్వెస్టెడ్ రామ టు సిట్ డౌన్ అపాన్ a slab of stone which was there in the forest. It was the slab on which Sita used to sit 12 years ago, daily on the very same slab. After she brought water from the river and she was talking to Rama for a very long time, day and night there on the slab. రాటి మీదనే కూర్చొని ఆవిడ ఆ నదిలోంచి తమ పర్ణశాల వెనక దొడ్డి వైపున లోపలికి వెడితే ఆ నది ఉండేది. ఆ నది రేవులో నీళ్లు తీసుకుని వెనక నుంచి వస్తూ ఉండేది. వస్తూ ఉంటే దారిలో చెట్టు కింద ఉంది ఈ శిలాఫలకం అనేటువంటిది తల. ఆ శిలాఫలకం మీద ఆవిడ కాసేపు కూర్చుని ఉండేది. నీళ్లు తీసుకొస్తూనో తీసుకెడుతూనో వస్తూ ఉండి తర్వాత పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ వెన్నెలగా ఉంటే కానీ అనేక సందర్భములలో సీతారాములు అక్కడ కూర్చుని మాట్లాడి ఉన్నారు. సో ఇన్ ది లీజర్ టైమ్, when it was evening or it was moonlight or it was fresh morning, both of them sat together on that slab of stone and were talking and talking. So Vasanti wanted to test Rama if he remembers all the feelings and sentiments and the incidents that happened between himself and Sita on that slab. ఆ రాతి మీద కూర్చోమని ఎందుకన్నదంటే, ఇది ఇక్కడ కూర్చుండగా వీళ్ళిద్దరికి జరిగినటువంటి సన్నివేశాలు ఈ రాముడికి ఎంతవరకు గుర్తొస్తాయి, ఎంత సీత ఎందు ఎంత ఆధారం ఉన్నది గుర్తున్నది చూడటం కోసం అని అడిగింది. అని అంటుంది, ఏతత్తదేవ కదళీవన మధ్యవర్తి కాంతాతకస్య శయనీయ శిలాతలంతే. నీకు గుర్తున్నదా రామ, అప్పుడు ఒక చక్కటి పెద్ద అరటి తోట ఉండేది, ఇక్కడ సీత పెంచుతూ ఉండేది. డూ యూ రిమెంబర్ రామ, దేర్ వాజ్ ఎ బిగ్ థిక్ గ్రోవ్ అండ్ గార్డెన్ ఆఫ్ బనానా ట్రీస్ రేర్డ్ బై సీత హియర్. ఇట్ వాజ్ ఫ్రెష్ గ్రీన్. దాని మధ్యన ఈ రాతి పలక ఉండేది. అంటే ఈ రాతి పలక చుట్టూ అరటి తోట సీత పెంచింది. అప్పుడు అరౌండ్ దిస్ స్లాబ్ ఆఫ్ స్టోన్ సీత వాజ్ tending the banana trees thick as they grow. కాంతాసకస్య శయనీయ శిలాతలంతే. సీత ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ రాతి మీద నువ్వు జాగ్లా పడే ఒక చేతి మీద పడుకుని చక్కగా వింటూ ఉండేవాడే. డూ యూ రిమెంబర్ వెన్ సీత వాజ్ టాకింగ్ టు యూ హియర్, యు వర్ స్లైడింగ్ ఆన్ ఇట్ ఆన్ వన్ సైడ్ అండ్ లయింగ్ అండ్ లిజనింగ్ టు వాట్ షీ వాజ్ టాకింగ్. అత్ర స్థితా తృణమరాద్ బహుశో యదేభ్యః సీతా తతో హరిణకైః న విముచ్యతే స్మ. అప్పుడు ఇక్కడ కూర్చుని ఇక్కడ ఉన్న చిన్న లేడి పిల్లలకి లేళ్లకి వాటికి గుప్పిడితో తీసుకొచ్చి నవనవనవలు ఆడుతున్నటువంటి గడ్డి చేత్తో పెట్టేది. దాని ముచ్చటగా అవి ఎట్లాగో తింటూ ఉంటాయి, కానీ ఈవిడ చేత్తో ఇస్తూ ఉండేది టక గడ్డిని కొన్ని గింజలను. ఎవరీ డే ఇన్ ది మార్నింగ్ she used to bring tufts of fresh grass to this slab and some corn and some cereals, and she used to feed the little deer from this place. And every day at the same time they used to gather here in groups and groups, these deer, little deer. And that habit is not left off by these deer. Even today, every day in the morning, they come here, they wait for a few minutes and they go. Even after 12 years, it has become such a habit to these little ones that they come here, they stand here and go at the same time. 12 సంవత్సరాల తర్వాత కూడా
రోజు ఏ టైంలో అయితే ఇక్కడ సీతాదేవి వాటి గింజలు అవి పెడుతూ ఉండేదో ఇప్పుడు కూడా వచ్చి పొద్దున కాసేపు అక్కడ ఉండే అటు ఇటు తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాయి నీళ్ళు. రామ ఇదంతా అవదు అశక్యమేవ ద్రష్టం ఇత్యన్యతో రుదన్నోపవిష్యతి. ఈ చోటు, ఈ శిలాఫలకం ఇది చూడటం నాకు శక్యం కాదు, చూస్తూ నేను ఇక్కడ ఉండలేను అని రాముడు, నన్ను నువ్వు కూర్చోమన్నావు కానీ నేను ఇది కూర్చోగలిగిన చోటు కాదు అని ఇంకొక పక్కకి మొహం చెప్పుకునే ఆడు వైపు కాకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నాడు. సో రామ said, "Oh Vasanti, you asked me to sit down here. It is not possible for me to sit down here, to look to this slab and to the environment." Saying so, Rama could not talk anymore. He turned his face away from the Vanadevata Vasanti and was sobbing and sobbing. He sat sobbing there, looking to the other side. అప్పుడు సీత చూసి అంటోంది, సఖీ వాసంతి కిం త్వయా కృతం ఆర్యపుత్రస్య. నీవు నాకు ప్రియ సఖివి కదా. సీత ఇక్కడి నుంచి అంటుంది అనమాట, ఆడుతాం అదృశ్యురాలుగా. నాకెంతో స్నేహితురాలివి, కలిసి వెలిసి ఇక్కడ తిరిగాం. రాముడు ఇక్కడ చాలా మొదలించి మేమిద్దరం ఉన్నాం. ఇక్కడికి నాళ్ళ తర్వాత ఆయన గారు వస్తే నువ్వు చేసే ఉపకారం ఇదే. ఆయన ఏడిపిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనవసరంగా అనుకుంటుంది సీత. సీత అడ్రసెస్ ది వనదేవత ఇన్ హర్ మైండ్ అండ్ సేస్, "You are very near and dear to me, and you are very near and dear to Rama. We too lived here for a long time. You are very close to our heart. When Rama has come here after so many years, what is it you are doing now? You are making him weep and sob. Is it good for you? Why do you do like that? ఆర్యపుత్రస్య మమచ ఏతం ప్రదేశం దర్శయంత్య." నేను కూడా ఈ ప్రదేశం చూసి చూడలేక గుండె బదలైపోతుంది, గుండె చెరువైపోయి ఏడవకుండా ఉండలేకపోతున్నాను. మరి ఆయన ఎలా ఉన్నారో అక్కడ కూర్చోబెట్టావు నువ్వు తీసుకెళ్ళి. Myself, I cannot resist this scene. I am not able to receive this with all welcome, because everything is like cutting the heart into pieces and burning the heart into pieces. And I myself am not able to resist this scene. How can he resist this scene? Can't you understand that much? She says. దర్శయంచ హంత హంత సయేవ ఆర్యపుత్రః తదేవ పంచవటీవనం సయేవ ప్రియసఖి వాసంతి. ది సేమ్ ప్లేస్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ శ్రీరామ అండ్ ది సేమ్ వనదేవత వాసంతి. వన్స్ అగైన్ వీ గ్యాదర్డ్ హియర్. తయేవ వివిధ విశ్రంభ సాక్షిణో గోదావరి కాననోద్దేశాః. ఒంటరిగా మనం నిర్భీతిగా మేమిద్దరం విహరించినటువంటి అనేక ప్రదేశములు, గోదావరి వన ప్రదేశములు, ఇవన్నీ కూడా కాననోద్దేశ, అరణ్యాల్లో ఎత్తైనటువంటి ప్రదేశములు. ది సేమ్ ఆర్ ది మెనీ ప్లేసెస్. wherever I cast a glance to whichever side, I see the same places which are the witnesses of our lonely wanderings and talkings, and a lonely, fearless and free way of behaving. These are the places which bear witness to all our behavior here. తయేవ జాత నిర్విశేష మృగపక్షి పాదపాశ్చ. జంతువులు, పక్షులు, చెట్లు, అవి కూడా అప్పుడు మేము పెంచి వెళ్ళినటువంటి ఇప్పుడు అక్కడ పెరిగి పెద్ద పెద్ద దృఢమై ఉన్నాయి, అవే కనిపిస్తున్నాయి, అవే మారకుండానే కనిపిస్తున్నాయి. ఈవెన్ ది little deers, even the little birds, and even the trees and plants, they are the same things which we tended them, and now they have become big. Even they are not changed. We see the same fellows. Mama, పునర్జన్మభాగ్యయా పునర్మందభాగయా దృశ్యమానమపి సర్వమేతన్నాస్తి.
అప్పుడు అంత సంతోషంగా తిరిగినప్పుడు ఇవన్నీ నాకు సత్యమై ఉన్నాయి, ఈ సుఖాలు ఈ సంతోషాలు. ఇప్పుడు ఇక్కడ వాటన్నిటినీ చూస్తే ఇన్నాళ్ల తర్వాత చూస్తే ఎంత సంతోషం ఉండాలి, ఎంత ప్రాణం లేచి రావాలి. కానీ ఇన్ని కూడా ఉండి లేనట్టే స్వప్నంలో లాగా. ఏం లోపల నాకు ఉన్నాయా ఇవన్నీ, ఆయనకి ఉన్నాయా? భౌతికంగా వాటి మధ్యనే ఉన్నాం, అక్కడే తిరుగుతున్నాం, కానీ మాకు ఇవి లేవు ఈ రోజున. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. When we came here after so many years, these things must give more happiness than they had given previously, because physically once again we are here. But they were true to us, and the happiness was true to us when we were here. Now, though they are physically there, they are not true to him and to me, and the happiness is not true to him and to me. It is all like a dream. They are there, but they are not there to us now. దృశ్యమానం సర్వమేతన్నాస్తి ఈదృశో జీవలోకస్య పరిణామ సంవృత్త. జీవితం మొత్తానికి వచ్చినటువంటి మార్పు అట్నుంచి ఇటు తిరిగిపోయింది అప్పటికిప్పటికి చూస్తే. బట్ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ నాట్ దేర్ టు us, and they are not true to us. Such is the change that has taken place in our life. The whole life is turned upside down. There is no comparison with that life and this life. వాసంతి సఖీ సీతే కథం న పశ్యసి రామభద్రస్య అవస్థాం. వాసంతి అంటుంది గాలిలోకి చూసి, సీత నువ్వు ఎక్కడ ఉన్నావా, ఉంటే ఈ రాముడి యొక్క స్థితిని నువ్వు చూడటం లేదా, చూసే అట్లాగా భరించి ఊరుకుంటున్నావా? నౌ వాసంతి ఈజ్ నాట్ ఏబుల్ టు withstand to see the sorrowful condition of Rama. She became very sorry, and she is addressing Sita into empty space and says, if at all you are there anywhere, how are you able to bear witnessing the condition of Rama like this? Why can't you come to him and be there to make him happy? Is it good to you to be so cruel to him? Are you there at all anywhere? That's what she says. కుబలయదళ స్నిగ్ధై అంగై నయనోత్సవం సతతమపి తే స్వేచ్ఛాదృశ్యో నవో నవయేవయ వికలకరణ పాండుఛాయ శుచా పరిదుర్బల కథమపి న ఇత్యున్ ఉన్నేతవ్యస్తథాపి దృశో ప్రియ. ఈ నీ ప్రియుడైనటువంటి శ్రీరామచంద్రుడు అప్పుడే విచ్చుకున్నటువంటి నలకలవల రేఖలలాగా ఉన్న కన్నులతో ఇక్కడ చక్కగా తిరుగుతూ ఉండేవాడు. శరీరం అంతా నల్లకలవల దగ్గరగా అయితే గుత్తిగా ఎత్తి పట్టుకుంటే ఎలా ఉండేది, అట్టగా నీలంగా గుండ్రంగా ఉండేది అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు రాముడు. When Rama was here in those days 12 years ago, he was so strong, so healthy and so beautiful that he appeared as if a bunch of black lotuses blossomed fully were taken tight into the hand. He was like that, fully. That was his condition when he was here. సతతమపితే స్వేచ్ఛాదృశో నవో నవయేవయ. నీ కన్నులకి వాడు స్వేచ్ఛగా ఏ నిమిషానికి ఆ నిమిషం కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండేవాడు. నా కన్నులు మీ ఇద్దరు కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండేవాడు. Every moment, every minute, every day, he was fresh and appearing new to your eyes. You always felt that he was new again and again, a fresh, a younger fellow day by day in those days. And I was seeing both of you every day fresh and new and something which was not there previously. So I found everything was a novelty every day with you too. వికల కారణ. ఇప్పుడు శరీరములు కాళ్ళు చేతులు కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఎక్కడ శల్యం అయిపోయింది. నౌ ఐ సీ ది సేమ్ రామ యాజ్ ఎ స్కెలిటన్ విత్ హిస్ లిమ్స్ జస్ట్ టాటరింగ్. పాండుఛాయా పారిపోయినాడు మనిషి చూడు, తెల్లబడిపోయినాడు. ది మ్యాన్ హ్యాస్ బికమ్ పేల్. హీ వాస్ లైక్ బ్లూ లోటసెస్ ప్రీవియస్లీ, నౌ పేల్. He is pale because sorrow has eaten him continuously for 12 years. And he is a skeleton now. Shucha paridurbalaha. శోకము చేత దుర్బలం అయిపోయినాడు. Sapped off
everything in him because of the demon of sorrow for continuously so many years. కథమభినయిత్యునేతవ్య, ఎంతో కష్టం మీద జాగ్రత్తగా చూస్తే వాడే వీడని తెలుస్తుంది. మొహంగా చూసి ఆ మనిషిని మాట్లాడితేనే అంతకంటే ఇంకేం లేదు. ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు హిస్ ఫేస్ అండ్ టాకింగ్ టు హిమ్, somehow we could recognize that he is the same fellow Rama. But for this, he is not recognizable. There is no relationship between that Rama and this Rama. No comparison at all. తథాపి దృశో ప్రియ, అయినప్పటికీ కూడాను నా కన్నులకి అప్పుడు ఎంత ప్రేమగా కనిపిస్తున్నాడో ఇప్పుడు అంత ప్రేమగానే కనిపిస్తున్నాడు. ఈవెన్ దెన్ మై ఐస్ లుక్ టు హిమ్ విత్ ది సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ విత్ విచ్ ఐ సా హిమ్ ప్రీవియస్లీ. బట్ టు మీ హీ ఈస్ ది సేమ్ రామ. To me he is having the same beauty as he was having, but he is all gone. He is eaten by sorrow. He is here like this. If at all you are there, why can't you come to his rescue? Tamasa pasyanti priyam bhuyaha. Tamasa అనేది అంటుంది అప్పుడు చూస్తూనే ఉన్నది. నువ్వు కూడా చూస్తున్నావు కదా రాముడు ఎలా ఉన్నాడు. కన్నులకి చిక్కిపోయి కనిపిస్తున్నాడు, కానీ వాడి ఎందున్నటువంటి ఆపేక్ష చేత బాగా అలాగే ఆ రాముడే అని తెలుస్తూ ఉన్నది. మేము చూస్తూనే ఉన్నాం, ఏం చేయం. నువ్వు చూస్తున్నావు వనదేవత, మేము అలాగే చూస్తున్నాం. అలాగే చూడటానికి కానీ ఏం చేయగలిగింది లేదు. నువ్వు సీత చూస్తున్నావా అని అక్కడి నుంచి అడుగుతున్నావు. ఇక్కడ ఉండి సీత చూస్తూనే ఉంది, చూసి ఏం చేయగలిగింది అన్నది. So this Vanadevata says, Tamasa, this river says, along with Sita, she was there. Oh Vasanti, you ask Sita, are you seeing? What are you doing? Here is Sita, she is seeing, but what can she do? What you are able to do, we are also able to do. You are not able to do anything, so too we. This is what she says. Sita, ha Daiva, yesha maya vina, ahamapyetena vina yete. ఏన సంభావితమాసీత్. ఆయన లేని నేను ఇలా జీవించటం, నేను లేని ఆయన అలా జీవించటం ఏ రోజైనా ఎవరైనా ఊహించారా? మేము కలిసి ఉన్న రోజుల్లో రామ లివింగ్ వితౌట్ సీత అండ్ సీత వితౌట్ లివింగ్ రామ. కుడ్ ఎనీవన్ ఇమాజిన్ వెన్ వీ వర్ టుగెదర్? Could anyone think that it was possible at all? ఇప్పుడు ఇద్దరం ఇక్కడ ఎదురుబదురుగా కలిసి ఉండి కూడా ఆయనకు నేను లేను, నాకు ఆయన లేడు. అలాంటి జీవితం ఎప్పుడో ఊహించవచ్చునా? Even though we are together here, I am not present to him and he is not present to me. Is it possible to anyone in this life such incident? తస్మాన్ ముహూర్తమపి జన్మాంతరాదివ లబ్ధదర్శనం బాష్ప సలిలాంతరేషు పశ్యామి తావద్వత్సల ఆర్యపుత్రం. ఒక్క ముహూర్త కాలంలో, చాలా అల్పమైన కాలంలో ఆయన్ని చూస్తున్నాను. ఇంతకాలం తర్వాత ఈ కాసేపే చూసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మరి నాకు ఆయన లేడు, ఆయన నాకు లేడు. నౌ ఐ ఆమ్ లుకింగ్ అట్ హిమ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైమ్ unexpected. Even now I have to leave him and go away once again after seeing him. So even now he is not there to me and I am not there to him. It is like a sight in a dream. నిద్రలో కలలో కనిపిస్తే మళ్ళీ ఫేడ్ అయిపోతారు చూడండి, అవస్థగా ఉన్నది. It is like appearing in a dream and at the same time fading away and at the same time appearing to the mind. జన్మాంతరాదివలప్తం. పైగా ఈ జన్మలో ఎరుగున్న వాళ్ళు కలలోకి వస్తే కన్నా పూర్వజన్మలో ఎరుగుండి ఈ జన్మలో మళ్ళీ ఇంతవరకు చూడటం వీలుపడక వాళ్ళు ఈ జన్మలో క్షణమాత్రం చేత కలలోకి ఎలా వస్తుందో అలా కనిపిస్తున్నాడు ఇక్కడ. If a person whom we know in this birth comes to our dream,
we can have some confidence that it is the same person. But now the condition in which I see him is like our acquaintance in the previous birth. A person whom I have seen in my previous birth and who have seen me in his previous birth. In this birth, suppose we have not met till now, and suppose he comes into my dream suddenly with a flash, what will be my feelings? I am just looking at him now like that. So, it is quite natural we can recognize each other and have some satisfaction if we see a person in a dream whom we have seen in this life. But what happens if we see a person whom we have seen in the previous life birth and have a faint recollection at the bottom of our heart, and it comes up in a dream for a few minutes? What would be the feelings? Just, I am seeing Rama like that now. లబ్ధ దర్శనం బాష్ప సలిలాంతరేషు పశ్యామి. ఇలా చూస్తూ ఉండి కూడా ఆ కాసేపట్లోనూ తెల్లగా చూడలేకుండా కళ్ళకి నీళ్లు గమ్మేద్దాం చేసేస్తున్నాయి. ఈ చూస్తున్న కాసేపట్లో కూడా చూసేదే కొద్ది నిమిషాలు, మళ్ళీ అటు వాళ్ళు ఇటు వెళ్ళిపోవాలి. ఆ చూసేదే పూర్వజన్మలో ఎరుగున్న వాడిని ఈ జన్మలో కళ్ళలోకి వస్తే చూసినట్టుగా ఉన్నది ఏమిటో అయోమయంగా మనస్సుకి. అందులోనూ కూడా కళ్ళకి నీళ్ళు అడ్డం వస్తున్నాయి చూస్తుంటే ఈ కాసేపట్లో ఏం కక్కుర్తి దుఃఖంలో. ఇవన్నీ పోను, చూసింది ఒక్కటే చూసింది. సో ది టైమ్ దట్ ఈస్ గివెన్ ఫర్ మీ టు సీ హిమ్ ఈజ్ వెరీ లిటిల్, అండ్ ది ఇంప్రెషన్ ఐ రిసీవ్ ఈజ్ very faint because my mind is in such a way that it is receiving him as if from an acquaintance of the previous birth and not this birth. Even that, this sight, my tears are not permitting me to look at him, and they are coming in the way, and I have to see him only wiping off my tears and before new tears come, and there is no proper sight. My sight is blurred of my tears, and I have to enjoy him sight only through these tears. తమస సస్నేహం పరిష్వజ్య. తమస అనేది ప్రేమతో ఒక్క మాట ఉండలేక సీతని గట్టిగా కౌగిలించుకుని ఏడిచింది. ది రివర్ తమస, who is there accompanying Sita, she could not withstand this scene and she could not withstand the words of Sita. She embraced Sita tight and was weeping. And she says, విలుళితమతిపూరైర్ బాష్పమానంద శోక ప్రభవం అవసృజంతి తృష్ణయోత్తాన దీర్ఘా స్నపయతి హృదయేశం స్నేహ నిష్యందినీతే ధవళ బహుళ ముగ్ధ దుగ్ధకుల్యేవ దృష్టి. అమ్మాయి సీత, నీ చూపు రాముడి మీద ఈ చూపు పడుతూ ఉంటే సూటిగా వెళ్ళి విలుళితమతి పూరైర్ బాష్పం ఆనంద శోక ప్రభవం, నీ కళ్ళంబడి ఏదో దుఃఖంతో నీళ్ళు వస్తూ ఉంటే కొన్ని నీళ్ళు వస్తాయి, ఆనంద బాష్పాలు వస్తే కొన్ని నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి, దుఃఖ బాష్పాలు వస్తున్నాయి, రెండు కలిసి కళ్ళను ముంచేస్తున్నాయి. ఆకస్మికంగా ఆయన చూసినటువంటి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి లోపలికి, గోల్డెన్ దుఃఖ బాష్పాలు వస్తున్నాయి. It may be difficult to see a person when the eyes are blurred with tears of joy sometimes. Or it may be difficult to see if the eyes are blurred with the tears of sorrow. Now when you are looking at Rama, you are having tears of joy because you look at him, and you are having tears of sorrow plentifully because of your circumstances. So the tears are doubled and your eyes are fully blurred. I know your difficulty. There are tears of joy and also there are tears of sorrow. So you are full in tears, more than normal. Ananda ప్రభవం అవసృజంతి కృష్ణయోత్తాన దీర్ఘ. దప్పికతో ఆ చూపులు అలాగా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని స్పృశించేసి దూరంగా పరిగెట్టును బాగా తాకేస్తున్నాయి. థర్స్టీ యువర్
sight is. Your eyes are thirsty for Rama. Therefore, straight they are going and tight touching them the body and face and cheeks of Rama. Because they are so thirsty to see him. స్రపయతి హృదయేశం స్నేహ నిష్యందిని. ఆయన్ని నీ చూపు ఆయన మీద వెళ్ళి పైనుంచి కిందికి ఎలా పడుతూ ఈ చూపులు స్నానం చేయిస్తున్నాయి, అభిషేకం చేయిస్తున్నాయి. ఇలాగుంది నీ చూపులతో రాముడు స్నానం చేస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది, అంత చూపులుగా ఉన్నాయి. I fancy for a moment that your sight going and touching Rama from face, from head to cheeks, nose, body, foot, etc. I very much now feel that he is being bathed in your sight. In the flow of your sight, he is taking a bath. That is how he appears to me. Because your sight is so straight going and touches him. Tapayati hridayesham sneha nishyandinite. With all your love, he is taking a bath in your love because of your sight. The love is flowing like a stream, a holy river through your sight, and he is taking bath in that river. That is how I feel this moment. ధవళ దశనము బహుళ ముగ్ధ దుగ్ధకుల్యేవ దృష్టి. ఆ చూపులు వెళ్ళి పడుతూ ఉంటే కళ్ళలోంచి ఒక క్షీర ప్రవాహం నదిగా ప్రవహిస్తే ఎలా ఉందో అలా కనిపిస్తున్నాయి. ఇట్లా ఇక్కడి నుంచి అక్కడ పాల ప్రవాహం లాగా నాకు అనిపిస్తున్నాయి. ఐ ఫీల్ దట్ యువర్ సైట్ రన్నింగ్ టు హిమ్ is running like a stream of milk, river having milk. Milk is flowing as if from your eyes to Rama. That is how I feel. వాసంతి, అక్కడ రాముడితో వనదేవత వాసంతి రాముడిని అక్కడ కూర్చోబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లని జంతువుల్ని వాటిని అడ్రస్ చేసి అంటుంది. దతతు తరవ పుష్పైరర్ఘ్యం. రాలేదని మనం అనుకుంటూ ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా ఉన్నారో 12 ఏళ్ళ నుంచి వచ్చాడు ఈ రోజున. మీ చెట్లన్నీ కూడాను పుష్పములతో అర్ఘ్యం ఇవ్వండి, ఆయన మీద పువ్వులు వర్షించండి. ఒక్క మాట చిన్న గాలి వేసి. వాసంతి made Rama sit there and looking at the forest everywhere and addressing. We all waited for him and we wanted that he should come again. Now after a long time he has come here. O trees of my forest, tender creepers, all of you just once shower some flowers upon our sweet Rama who is once again with us. Shower upon him your flowers. Dadatu tarava pushpairarjam falaischa madhuschutah. పండ్లు తీసుకెళ్ళి ఆయనకి రాముడు చెట్టు నుంచి అలాగా మీ అంతటా మీరు రాలి చేసి రాముడు పండ్లు తినేట్లుగా ఇవ్వండి ఈ వనంలో. మే ది ట్రీస్ త్రో ఫ్రూట్స్ అపాన్ హిమ్ స్వీట్ టు ఈట్. హీ ఈస్ ఫెటీగ్డ్. సో నౌ honor the guest and have compassion over him and do something for him. He has come here. Give him fruits. Madhuschutah. తేనె లాంటి రుసులు కలిగినటువంటి పళ్ళు ఇవ్వండి. స్ఫుటిత కమలామోద ప్రాయా ప్రవహంతు వనానిలాహ. ఈ వనంలో వచ్చేటువంటి గాలులు పిల్లగాలులు వచ్చి చక్కగా చల్లగా ఆయన్ని తాకండి. పాపం చాలా దుస్థితిలో ఉన్నాడు. May the gentle breezes passing through the verdant green of the foliage of the forest come slow and touch his cheeks and face and touch him because he is afflicted, he is sorrowful, he is fatigued. You gentle breezes of this forest touch him and make him fresh a little. కమలామోద ప్రాయ స్ఫుటిత కమలామోద ప్రాయ. ఓ పిల్లగాలులారా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోనేళ్లు అందరూ ఆ కోనేళ్లలో ఉన్నటువంటి తామర మొగ్గలు కలవ మొగ్గలు అట్లా విచ్చుకుంటూ ఉంటే ఆ విచ్చుకుంటున్న వాటి ఆ దళముల నుంచి ఆ మూతుల మీద నుంచి మీరు తాకుకుంటూ వచ్చి ఆ వాటి సుకుమారత్వాన్ని